ఒక్కసారి ఊహించుకోండి, అప్పుడే కొత్తగా స్వాతంత్ర్యం వచ్చింది. ఎన్నో భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్న అతి పెద్ద దేశం మనది. అలాంటి దేశం కోసం ప్రపంచంలోనే అత్యంత పొడవైన లిఖిత రాజ్యాంగాన్ని తయారు చెయ్యాలి. అదెంత పెద్ద సవాల్ కదా! ఈరోజు మనం ఆ మహత్తర కార్యం ఎలా సాధ్యమైందో, మన రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచంలోనే బెస్ట్ ఐడియాలను ఎలా ఒకచోట చేర్చారో చూద్దాం. మన రాజ్యాంగ ప్రయాణాన్ని ఒక్క నెంబర్తో చెప్పాలంటే అది 395. అవును, మన అసలు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ సంఖ్య ఇది. ఇది కేవలం ఒక అంకె కాదు, ఒక కొత్త దేశపు ఆశలు, ఆశయాలు, సంక్లిష్టతలు అన్నీ ఈ సంఖ్య వెనుకే ఉన్నాయి. ప్రతి ఆర్టికల్ వెనుక ఎన్నో రోజుల చర్చలు, ఎన్నో వాదనలు ఉన్నాయి. సరే, ఈ అద్భుతమైన డాక్యుమెంట్ ఎలా రూపుదిద్దుకుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అదెంత పెద్ద టాస్కో అర్థం చేసుకుందాం. తర్వాత దీనికి బేస్ ఏంటి, ఆ పునాది ప్రణాళిక ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రజాస్వామ్యం, పౌర హక్కులు ఎలా వచ్చాయో, మన ఫెడరల్ స్ట్రక్చర్ని ఎలా డిజైన్ చేశారో, దానికి మార్గనిర్దేశం చేసే సూత్రాలేంటో కూడా చూద్దాం. ఫైనల్గా ఇది కేవలం కాపీ పేస్ట్ కాదని, ఒక యునీక్ ఇండియన్ డాక్యుమెంట్ ఎందుకో తేల్చేద్దాం. మొదటి విషయం, వాళ్ల ముందున్న సవాలు ఎంత పెద్దదో గుర్తించడం. రాజ్యాంగ పరిషత్ కేవలం కొన్ని చట్టాలు రాయట్లేదు. శతాబ్దాల వలసపాలన, దేశ విభజన గాయాల నుంచి పుట్టిన ఒక దేశానికి ఆత్మను పోస్తున్నారు. ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతులు, వీటన్నిటినీ ఒకే ప్రజాస్వామ్య గొడుగు కిందకి ఎలా తేవాలి? అదే అసలైన ప్రశ్న. ఈ ప్రాసెస్ ఏమీ రాత్రికి రాత్రి జరిగిపోలేదు. చాలా ఓపికగా, నింపాదిగా చేశారు. దాదాపు 3 ఏళ్లపాటు 165 రోజులపాటు అధికారికంగా సమావేశమయ్యారు. ప్రతి పదం, ప్రతి కామా మీద తీవ్రమైన చర్చలు జరిగాయి. ఇవి కేవలం మీటింగ్లు కాదండి, భారతదేశ భవిష్యత్తువి చెక్కే మేధోమథనమన్నమాట. సరే, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి కదా! మన రాజ్యాంగ నిర్మాతలు కూడా 0 నుంచి మొదలుపెట్టలేదు. చాలా తెలివిగా అప్పటికే ఉన్న బ్రిటిష్ పరిపాలన వ్యవస్థనే ఒక స్టార్టింగ్ పాయింట్గా వాడుకున్నారు. ఆ పునాదిరాయి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. దీన్ని మన రాజ్యాంగానికి బేసిక్ స్కెలెటన్, అంటే అస్థి పంజరంలా అనుకోవచ్చు. ప్రభుత్వ నిర్మాణం, జ్యుడిషియరీ, సివిల్ సర్వీసెస్, ఇలా చాలా అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ని నేరుగా ఈ చట్టం నుంచే తీసుకున్నారు. కానీ వాటిని మన కొత్త స్వతంత్ర భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకున్నారన్నమాట. దీని ప్రభావం ఎంత ఉందో చూడండి. మన ఫెడరల్ స్కీమ్, గవర్నర్ ఆఫీస్, జ్యుడిషియరీ స్ట్రక్చర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇలాంటి కీలకమైనవన్నీ 1935 చట్టం నుంచి తీసుకున్నవే. ఇది చాలా తెలివైన పని. ఆల్రెడీ వర్క్ అవుతున్న సిస్టమ్ని మళ్లీ కొత్తగా కనిపెట్టడమెందుకు? కాని ఒక దేశం అంటే కేవలం పరిపాలన, నిర్మాణం మాత్రమే కాదు కదా. దానికొక ఆత్మ, ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ ఆత్మ కోసం మన ఫ్రేమర్స్ ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్య దేశాల వైపు చూశారు. ఇక్కడ చాలా కీలకమైన విషయం గమనించాలి. మనం బ్రిటన్ నుంచి పార్లమెంటరీ సిస్టమ్ని తీసుకున్నాం, కానీ ఒక పెద్ద మార్పు చేశాం. బ్రిటన్లో పార్లమెంట్ సుప్రీం, అదే ఫైనల్. కాని ఇండియాలో రాజ్యాంగం సుప్రీం. ఈ ఒక్క మార్పు వల్లే మన కోర్టులకు జ్యుడిషియల్ రివ్యూ పవర్ వచ్చింది. అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని కోర్టులు కొట్టేయొచ్చు. ఇది చాలా పవర్ఫుల్ చెక్ పాయింట్. బ్రిటన్ నుంచి వచ్చిన మరో గొప్ప ఐడియా రూల్ ఆఫ్ లా, అంటే చట్టబద్ధమైన పాలన. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్. దేశంలో ఎవ్వరూ చట్టానికి అతీతులు కారు. ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక సాధారణ పౌరుడైనా అందరూ ఒకే చట్టానికి కట్టుబడి ఉండాలి. దీనివల్ల అధికారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది, సమాజంలో అసలైన సమానత్వం వస్తుంది. ఓకే, ప్రభుత్వం ఎలా పనిచెయ్యాలో సెట్ చేశారు. మరి ప్రభుత్వం నుంచే ప్రజల్ని కాపాడాలి కదా. దానికోసం మన నిర్మాతలు అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి స్ఫూర్తి పొందారు. దాని ఫలితమే మన ప్రాథమిక హక్కులు. ఇవి ప్రతి పౌరుడికి ప్రభుత్వం కూడా టచ్ చేయలేని కొన్ని గ్యారంటీలిస్తాయన్నమాట. ఈ 6 హక్కులు మన ప్రజాస్వామ్యానికి పిలర్స్ లాంటివి. సమానత్వం, స్వేచ్ఛ, మతస్వాతంత్ర్యం, ఇవన్నీ కేవలం రూల్స్ కాదు, ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడే కవచాలు, ప్రభుత్వం తన హద్దులు దాటకుండా చూసే రక్షణరేఖలు. ఇప్పుడు మరో పెద్ద ఛాలెంజ్. ఒకవైపు స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి, మరోవైపు రాష్ట్రాలకు కూడా అధికారాలుండాలి. మరి ఈ రెండింటి మధ్య పవర్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి?
మనలాంటి వైవిధ్యమున్న దేశానికి ఇది చాలా ముఖ్యం. ఈ సమస్యకు పరిష్కారం కోసం మనవాళ్లు కెనడా వైపు చూశారు. అమెరికాలోలాగా కాకుండా కెనడాలో సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్. అప్పుడే దేశ విభజన, సంస్థానాల విలీనం లాంటివి చూసిన భారతదేశానికి దేశాన్ని బలంగా, ఐక్యంగా ఉంచడానికి ఈ స్ట్రాంగ్ సెంటర్ మోడల్ పర్ఫెక్ట్ అనిపించింది. అందుకే సెంటర్ స్టేట్ లిస్ట్లో లేని పవర్స్ అన్నీ, అంటే రెసిడ్యువరీ పవర్స్ అన్నీ సెంటర్కే ఇచ్చేశారు. ఓకే, దేశ ఐక్యతకు బలమైన కేంద్రం అవసరం. కానీ రోజువారీ పనుల్లో సెంటర్, స్టేట్స్ మధ్య కోఆపరేషన్ కూడా కావాలి కదా. ఈ కోఆపరేటివ్ స్పిరిట్ కోసం మన నిర్మాతలు ఆస్ట్రేలియా నుంచి కొన్ని మంచి ఐడియాలు తీసుకున్నారు. వీటిలో చాలా ముఖ్యమైంది కంకరెంట్ లిస్ట్ అనే ఐడియా. అంటే ఉమ్మడి జాబితా. విద్య, అడవులు, పెళ్ళిళ్ళు లాంటి కొన్ని విషయాలపై కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చెయ్యొచ్చు. ఇది ఒక రకమైన పార్ట్నర్షిప్ అన్నమాట. దేశం మొత్తానికి సంబంధించిన విషయాలపై సెంటర్, స్టేట్స్ కలిసి పనిచేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. సరే, ఇప్పుడుదాకా మనం ప్రభుత్వ స్ట్రక్చర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు దాని అంతరాత్మ గురించి మాట్లాడుకుందాం. దేశాన్ని ముందుకు నడిపించే ఆదర్శాలు, సూత్రలేంటి? మన రాజ్యాంగ పీఠిక అంటే ప్రియాంబుల్ చూస్తే ఫ్రెంచ్ విప్లవం నినాదాలు మనకు వినిపిస్తాయి. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. 100 ఏళ్లు బానిసత్వంలో, కుల వ్యవస్థలో నలిగిపోయిన దేశానికి ఇవి కేవలం పదాలు కాదు, ఒక కొత్త సమాజానికిచ్చిన ప్రామిస్. ఈ స్ఫూర్తి ఇక్కడితో ఆగిపోలేదు. ఐర్లాండ్ నుంచి మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలను తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ లాగా వీటిని కోర్టులో క్లెయిమ్ చేయలేం. కానీ చట్టాలు చేసేటప్పుడు ప్రభుత్వాలకు ఇవి ఒక మోరల్ కంపాస్లా, ఒక మార్గదర్శిలా పనిచేస్తాయి. ఇవి కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం గురించే కాదు, సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడతాయి. సరే, ఇంత చూశాక ఒక కామన్ విమర్శ వినిపిస్తుంది. అదేంటంటే, మన రాజ్యాంగమంతా వేరే దేశాల నుంచి కాపీ కొట్టిందే కదా అని. ఇప్పుడు ఆ మాటలో ఎంత నిజముందో సూటిగా చూద్దాం. ఈ ప్రశ్న చాలా ముఖ్యం. మన రాజ్యాంగం కేవలం ఒక అరువుల సంచి మాత్రమేనా? ఇన్ని దేశాల్నుంచి ఐడియాలు తీసుకోవడం కరెక్టేనా? ఎందుకిలా చేశారు? ఈ విమర్శకు మన రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారే చాలా స్పష్టంగా సమాధానమిచ్చారు. ఆయనేమన్నారంటే, అరువు తెచ్చుకోవడంలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు, ఇందులో కాపీ కొట్టడం లేదు, రాజ్యాంగం యొక్క ప్రాథమిక ఆలోచనలపై ఎవరికీ పేటెంట్ హక్కులు లేదు. ఆయన చెప్పింది చాలా క్లియర్. జ్ఞానమనేది అందరిది. ఒక కొత్త దేశాన్ని కట్టేటప్పుడు ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఐడియాలను వాడుకోవడంలో తప్పేం లేదు, పైగా అదే తెలివైన పని. సో మనం చూసినట్టు ప్రతి ఐడియాని ఒక కారణంతో, ఒక పర్పస్తో సెలెక్ట్ చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ల నుంచి అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్, అమెరికా నుంచి పౌర హక్కులు, కెనడా నుంచి బలమైన కేంద్ర ప్రభుత్వం, ఐర్లాండ్ నుంచి సోషల్ గోల్స్, ఇలా. కాని ఇవేవీ గుడ్డిగా కాపీ చేయలేదు. వాటన్నిటినీ మన భారతదేశపు ప్రత్యేక పరిస్థితులకు, మన అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి స్వీకరించారు. చివరిగా చెప్పేది ఏంటంటే, భారత రాజ్యాంగం ఒక అరువుల సంచి అస్సలు కాదు. అదొక అందమైన పుష్పగుచ్ఛం. ప్రపంచంలోనే ఆలోచనల తోటనుంచి ఒక్కో అందమైన పువ్వును జాగ్రత్తగా కోసి దాన్ని మన భారతీయమనే దారంతో అందంగా అల్లారు. ఆ పువ్వులు వేరే చోట పుట్టుండొచ్చు, కాని ఆ గుచ్ఛం, దాని పరిమళం, దాని వెనకున్న ఆశయం అన్నీ పూర్తిగా మనవి, పూర్తిగా భారతీయమైనవి. ఇది గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మించిన ఒక అద్భుతమైన పత్రం.